మీ మాటల ద్వారా మరికొన్ని సంగతులు ఈరోజు నేర్చుకునే కృప దయచేయండి. ఏది నేర్చుకుంటున్నామో దాన్ని అనుసరించి జీవించినట్లుగా సహాయం చేయమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి ఆదికాండము అనే పుస్తకములో 2 అధ్యాయాలు ముగించుకొని 3వ అధ్యాయములోనికి మనం వచ్చాం. ఈ ఆదికాండము అనేది ప్రారంభముల పుస్తకమని దేవుని యొక్క వాక్యములో దేవుని సృష్టి ఎలా చేయబడిందో, దేవుడు ఎంత ఉన్నతుడో, ఎంత గొప్పవాడో, ఆయన చేసినటువంటి కార్యాలు ఎంత మంచివో మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇక 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మానవ పతనం కనబడింది. దేవుడు చేసిన సృష్టిలో మానవ పతనం 3వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అది ఎలా జరిగింది, దాని వెనుక ఎవరున్నారు, అది జరిగిన ఆ యొక్క సందర్భం ఏమిటి అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరలా ఆ విషయాలు మనము చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలండి ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయములో యుక్తి కలిగిన సర్పం మనకు కనబడుతుంది. దానిని వాడుకున్న సాతాను మనకు కనబడుతున్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారి మధ్యలో జరిగిన సంభాషణ, అపవాదికి దేవుని పిల్లలకు జరిగిన సంభాషణ మనకు కనబడుతుంది. ఈ సంభాషణలో అసత్యము అనేది ప్రవేశించింది, సత్యములోనికి అసత్యము ప్రవేశించింది. దేవుడు చెప్పింది సత్యం, అపవాది చెప్పింది అసత్యం, అబద్ధం. వాడు మొదటి నుండి అబద్ధికుడని, అబద్ధమునకు జనకుడు అని గత వారములో మనము చెప్పుకున్నాం. దేవుడేమో తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. అపవాదేమో మీరు చావనే చావరు అని సందేశమిచ్చింది. 2 సందేశాలు బలమైన సందేశాలే. దేవుడు చెప్పిన సందేశము బలంగా ఉంది, అపవాది చెప్పిన అబద్ధము కూడా బలంగానే ఉంది. ప్రియులారా, రాత్రి చెప్పాను నేను, నిజము గడప దాటక మునిపే అబద్ధము ఊరు దాటేస్తుంది. అబద్ధానికి అంత ప్రభావం ఉంది. అపవాది అయినటువంటి వాడు సత్యవంతులైనటువంటి వారి దగ్గరకు వచ్చి సత్యవంతుడైన దేవుని సందేశాన్ని మరల్చి వాడి సందేశాన్ని వారి మధ్యలో పెట్టాడు. మీరు చావనే చావరు, మీరు దేవతల వలె అగుదురు అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. దేవత అనే మాట ప్రారంభం ఇక్కడే మనకు కనబడుతుంది. అంతకు మునుపు మనకు ఈ మాటలు ఎక్కడా కనిపించవు. వెంటనే సర్పము యొక్క మాట
దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో, దేవుని చిత్తానుసారముగా, దేవుని పోలికలో, దేవుని స్వరూపములో చేయబడిన మానవ జీవితాన్ని పతనం చేయటానికి వాడు ఎంత శక్తిని ఉపయోగించాడో ఒకసారి మనము ఆలోచించాలి. మీరు చస్తారు ఈ పండు తింటే అని దేవుడు చెప్పాడు. మీరు చావనే చావరు అని వాడు కూడా అబద్ధాన్ని ఖచ్చితంగానే చెప్పాడు. ఈ లోకములో ఒక సామెత ఉందండి, అబద్ధమాడినా అతికినట్టు ఉండాలట. సాతానుడు అబద్ధమే చెప్పాడు గాని అతికినట్టే చెప్పాడు. ఎప్పుడైతే ఆ సాతాను యొక్క మాట అవ్వ విన్నదో చెట్టు విధానము ఆమెకు ప్రత్యేకంగా కనబడుతుంది. ప్రతిరోజు చూచిన చెట్టే, ప్రతిరోజు వారు గమనిస్తున్న చెట్టే, ప్రతిరోజు కూడా ఆ చెట్టు దగ్గరే ప్రియులారా తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఇన్ని తెలిసినా అపవాది వచ్చి అబద్ధాన్ని ఎప్పుడైతే బోధించిందో అవ్వమ్మ గారికి ఆ చెట్టు ఎలా కనిపించిందట ఒక్కసారి చూడండి. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఏవండి, ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఆహారమునకు మంచిది కాదని ఎవరు చెప్పారు? ఆహారానికి మంచిది అని అప్పుడు కనబడుతున్నారు. ఆ ఆహారమునకు మంచిది కాదని దేవుడు ఏమని చెప్పాడా? చదవండి. ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిన యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ చెట్టు మంచిది కాదు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ప్రియులారా, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము మీరు తినొద్దు అన్నాడే తప్ప అది మంచిది కాదు అని మాత్రం ఎక్కడైనా చెప్పాడండి? చెప్పలేదు. ఇక్కడ చెట్టు కాదు ప్రాముఖ్యం, ఆ చెట్టు విషయములో దేవుడి పెట్టిన పరీక్ష ప్రాముఖ్యం. దేవుని మాట ప్రాముఖ్యం. దేవుని మాట ప్రాముఖ్యం. దేవుడు తినవద్దు అన్న తర్వాత ప్రియులారా తిన్నారు అనంటే దేవుని మాటను ఏం చేసినట్టు? వాళ్ళు అతిక్రమించినట్టే కదా. అతిక్రమించినట్టు. ఇక్కడ చెట్టు కాదు మనకు కావలసింది, దేవుడు చెప్పిన మాట విన్నారా లేదా అనేది ప్రాముఖ్యం. ఒకసారి మనము ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మొదటి నుండి ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము మంచిది కాదు, అందమైనది కాదు, వివేకమిచ్చునది కాదు అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పల. చెప్పింది ఏంటి ఆయన? ఈ వృక్ష ఫలములు మీరు తినకూడదు, తినుదినమున మీరు నిశ్చయముగా ఏమైపోతారు? చచ్చెదరు అని చెప్పాడు. అంటే ఇది మాట, ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక పరీక్ష పెట్టాడు ఆయన. ఆ పరీక్షలో గెలవాల్సింది వీళ్ళు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఈ లోకములో ప్రియులారా మనము బ్రతుకుతున్నప్పుడు, మనము జీవిస్తున్నప్పుడు చాలాసార్లు మనకు కొన్ని బలహీనతలు వస్తాయండి. ఇప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు డాక్టర్లు కొన్ని తినొద్దు అంటారు, ఆ బలహీనత తగ్గిపోయే వరకు కొన్ని తినొద్దు అంటారు. తినొద్దు అన్నారంటే అవి మంచివి కాదనా? ఏమండి, తినొద్దు, డాక్టర్లు తినొద్దు అన్నారంటే అవి మంచివి కాదనా? మంచివే, మంచివే. మరి ఎందుకు తినొద్దన్నారు? నీ రోగానికి అవి మంచిది కాదు, అవి తినకూడదు. షుగర్ ఉందండి, బాగా ఎక్కువగా ఉంది, 300 దాటి ఉంది. డాక్టర్లు అంటారు స్వీట్ తినొద్దు అని అంటారు. అనొద్దంటే స్వీట్ మంచివి కాదా? నేతితో చేసిన స్వీట్ ఉంటుంది, ఏమండి గ్రహించండి. మంచి మంచి డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి స్వీట్ ఉంటుంది, అవి మంచివి కాదని అర్థం కాదండి. అవి నీ రోగాన్ని పెంచుతాయి, నిన్ను బలహీనులుగా చేస్తాయి. కాబట్టి మీరు తినవద్దు అన్నప్పుడు తినకుండా ఉండాలి.
అది డాక్టర్ ఇచ్చిన ఆజ్ఞ, డాక్టర్ చెప్పిన మాట. దేవుడు ప్రియులారా అదే వీళ్ళకి కూడా చెప్పాడు. ఏదేను తోటలో చెట్టు మంచిది కాదని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అక్కడ మళ్ళీ చదవండి ఆ వచనాలు, 2వ అధ్యాయము. ఆ తోటలో ఆయన ఏమేమి మొలిపించాడో దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. 15వ వచనం. మరియు 9వ వచనం చదవమ్మా. 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇప్పుడు చదవండి 16. మరియు తీసుకొని 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఇక్కడ చదవబడినటువంటి మాటలలో ఎక్కడైనా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము మంచిది కాదని దేవుడు చెప్పాడా? అక్కడ ఏమన్నా ఉందండి? అక్కడ లేదండి. ప్రియులారా, అది కాదు అక్కడ ప్రాముఖ్యం. మీరు తినకూడదు, అది ఆజ్ఞ. తినకూడదండి. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అని యోహాను పత్రికలో మనం చూస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఇక్కడ అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు అపవాది ఆ మాటలు చెప్పినప్పుడు, అపవాది మాటలు విన్నటువంటి అవ్వ ఆలోచన చేయలేదు, పరిశీలన చేయలేదు. పండు మీద ధ్యాస పెట్టింది. పండు బాగుంది అని అనుకుంది, పండు వివేకమిస్తుంది అని అనుకుంది, పండు అందంగా ఉంటుంది, దీని మీదే మనసు పెట్టింది. గాని దేవుడు చెప్పిన మాట ఒకటి ఉందే, ఆ మాట నేను వినాలే, ఆ మాట ప్రకారం నేను బ్రతకాలి కదా, నన్ను సృష్టించిన వాడు ఆయన కదా, నాలో ఉన్న వాయువు జీవవాయువు ఆయనది కదా, నాలో ఉన్న సమస్తము ఆయనవి కదా, నేను దేవుని మాట వినాలి కదా, పండుగద కాదు కదా ప్రాముఖ్యం అని ఆలోచించలేదండి. ప్రియులారా, ఎన్నో రకాలైన పండ్లు తింటుంది. ఆ ఏదేను తోటలో ఎన్ని రకాలైన పండ్లు ఇచ్చాడు దేవుడు అనంటే ప్రతి జాతి పండును మొలిపించాడు. ప్రతి పండును తినొచ్చు, ప్రతి ఫలమును అనుభవించవచ్చు, కానీ ఈ ఫలము నీవు తినకూడదు అని ఒక ప్రియులార గిరిగేశాడు దేవుడు. ఒక పద్ధతిని పెట్టాడు. మరి ఎందుకు ప్రియులార ఈమె ఆలోచించలేదు? ఎందుకు ఈమె పరిశీలన చేయలేదు? ఎందుకు దేవుని మాటను గుర్చిన ఆలోచన ఈమెకి రాలేదు? గ్రహించాలి ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో కూడా కొన్ని పొరపాటులు చేసి కొన్ని తప్పులు మన ద్వారా జరిగిపోయినప్పుడు మనం కూడా మాట్లాడే ఒక మాట ఉంటుందండి, అది దేవుని చిత్తం కాదేమోలేండి, అది దేవుని చిత్తమేమేలేండి అని. అది దేవుని చిత్తమా దేవుని చిత్తము కాదా అని ఎరగకుండా జరిగితే ఒక మాట, జరగకపోతే మరొక మాట. దైవ చిత్తం అలా ఉండదండి, దైవ ప్రణాళిక అలా ఉండదండి. కొన్ని మన చేతులారా చేసుకునేవి ఉంటాయి, కొన్ని మన చేతులారా తెచ్చుకున్నవి ఉండి, మన చేతులారా తెచ్చుకున్నటువంటి పాపం, మన చేతులారా చేసిన దోషం, మన చేతులారా తెచ్చుకున్నటువంటి శాపాన్ని అనుభవిస్తూ మనం ఏమంటామంటే, దేవుడేంటండి నన్ను ఇలా చేశాడు, ఇలాగూ దేవుడు నన్ను ఎందుకు చేస్తున్నాడు, ఇలా ఎందుకు దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు, నన్నెందుకు దుఃఖ పెడుతున్నాడు, నన్నెందుకు బాధ పెడుతున్నాడు అని నింద ఎవరి మీద మోపుతాం చెప్పండి? మనం దేవుని మీద. ప్రియులారా, గ్రహించాలి. ఒక పని చేసినప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు, ఒక శిక్ష మనం అనుభవిస్తున్నప్పుడు, ఒక శాపాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనము దేవుని మీద నింద వేయకూడదు. మనం ఎక్కడైనా తప్పు చేశామా? మనము ఈ శిక్ష అనుభవించటానికి ఎవరు కారణం, ఏంటి కారణం అని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ అలా ఆలోచించకుండా
చెట్టును చూసింది, రమ్యంగా కనబడింది, అందంగా కనబడింది, తినటానికి మంచి ఫలముగా కనబడింది, వివేకమిచ్చేటువంటి వృక్ష ఫలముగా కనబడింది. తీసుకున్నది, తినేసింది. కొన్ని తీసుకొని ఆదాముకు కూడా ఇచ్చేసింది. మరి ఆదామేమైనా ఆలోచించాడా? ఆదామేమైనా ఆలోచించాడా? చెప్పాను కదా, వారి మనోనేత్రాలకు గురుడ్డితనము కలిగించింది. అందుకే ఈ తప్పు అవ్వ మీదకి వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ ఈ తప్పు ఆదాం మీదకే వచ్చింది. చూడండి ఒకసారి తిమోతికి వ్రాసినటువంటి ప్రియులారా బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన వారు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈ మాటలు బాగా గమనించండి. మొదట ఆదామును తరువాత అవ్వయు నిర్మింపబడ్డారు అని వ్రాయబడింది. అక్కడ మరలా ఏమంటారంటే, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. చూసారా? మరొక మాట యోబు గ్రంథంలో ఉంటుంది, చూడండి. ఒక మాట దేవుని వాక్యాన్ని మనం చూడగలిగితే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. యోబు గ్రంథంలో 31వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమననున్న దేవుని దృష్టికి నేను ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అనే మాట చూస్తున్నాం అక్కడ. ఆదాము దోషము చేసి దాన్ని ఏం చేశాడట? దాచిపెట్టాడట. మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారేంటి ఆ మాట అంటాడు? ఆదాము మోసపరచబడలేదు గాని అక్కడ మొదటి స్థానం ఎవరిదో చెబుతున్నాడు. అక్కడ తిమోతికి రాసిన పత్రికలో మొదట ఎవరు మోసపోయారు, మొదట ఎవరు పాపములో పడ్డారు, మొదట అపరాధములోనికి ఎవరు వెళ్ళారు అనే విషయాన్ని ప్రియులారా పౌలు గారు చెబుతున్నాడు అక్కడ. అలాగని ఆదాము తప్పు చేయలేదని చెప్పట్లేదు అక్కడ, మొదట అన్నాడు అక్కడ. అందుకే మొదట మోసపరచబడింది ఆదాము కాదు, మొదట మోసపరచబడింది అవ్వ అని వరుస క్రమం చెప్పటానికి తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు. ఇక్కడ యోబు గారు ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అని అంటున్నాడు. అంటే ఆదాము పాపము చేశాడు, చేసిన పాపాన్ని ఏం చేశాడు చెప్పండి? దాచిపెట్టాడు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని బైబిల్ చెబుతుందండి. ఇక్కడ ఆదాము రొమ్ములో తన పాపమును దాచిపెట్టుకున్నాడట. ఆదాము కూడా పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాకపోతే ఈ ప్రపంచములో ప్రియులారా వీరిద్దరి దోషము వలన ఏం జరిగింది? వీరు చేసేది తప్పే కదండి, చిన్న పాపమే కదండి, చిన్న పండు తింటమే కదండి అని ఒకవేళ మనం అనుకుంటే బైబిల్ ఏం చెబుతుందో చూడండి ప్రియులారా. ప్రియులారా దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను.
ఒక మనుషుడు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించనో. ఇక్కడ అవ్వ పేరుందా? ఏమండి, ఒక మనుష్యుడు అని అన్నాడు, ఒక మనుష్యుని ద్వారా అని అన్నాడు. ఒక స్త్రీ ద్వారా అని ఉంది అక్కడ? లేదండి. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించాయట. ప్రవేశించాయి అంటే లోకములోనికి పాపము ప్రవేశపెట్టడానికి రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరు? ఆదాము అని ఎందుకు రాశాడు? దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదామునకు జాగ్రత్తలు చెప్పాడా లేదా? ఆదామునకు కావలసినటువంటి ప్రియుల విధానమంతా చెప్పాడా లేదు? దేవునికి తెలుసండి. మొదటిగానే పరలోకమందున్న పరమందున్న దేవునికి తెలుసు. ఈ లోకములో నేను మనుషులను చేస్తానని తెలుసు. ఈ మనుషుల యొద్దకు అపవాది వస్తాడని ఆయనకు తెలుసు. ఒకవేళ మీరు ఇలా అనొచ్చు, పాస్టర్ గారు, అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు అపవాది వస్తాడని, మనుషుల్ని మోసం చేస్తాడని, వీళ్ళు మోసపోతారని చేసినప్పుడు అసలు దేవుడు మనుషుల్నే చేయకుండా ఉంటే బాగుండేది కదా, అపవాదినే చేయకుండా ఉంటే బాగుండేది కదా అని ఒకవేళ ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడే గనుక మనుషులను ఎరిగి కూడా మనుషులను చేశాడు అనంటే, ఒకవేళ చెయ్యకుండా ఉంటే ఆయన పరలోకములో వేసుకున్న ప్రణాళిక ఏమైపోతుంది? తప్పైపోతుంది. తప్పైపోతుందండి. పరలోకములో పరలోకమందున్న తండ్రి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. భూమి మీద నాకు ఇదిగో మనుషులు కావాలి, నా సహవాసం చెయ్యాలి, వారు నాకు ప్రియులుగా బ్రతకాలి. ఇది దైవ సంకల్పం అని మనం చెప్పుకున్నాంగా. మనుషులు భూమి మీదకి రావాలనేది దైవ సంకల్పం. ఈ మనుషులలో ప్రియులారా అనేకులు రక్షించబడాలి. ఏ మనుషుని ద్వారా సాతానుడు ప్రియులారా, ఏ మనుషుడు సాతానుడు ఓడించాడో ఏ మనుషుణ్ణి, ఆ మనుషులలో నుండి వచ్చిన వారితోనే సాతానుని జయించాలి. అది దేవుని కోరిక. దేవుని కోరిక ఎక్కడైతే ఓడిపోయాడో మనిషి, ఓడిపోయిన మనిషి ద్వారానే ఓడగొట్టాలి సాతానును. ఇది దేవుని ప్రణాళిక. ఎందుకంటే తన పిల్లలంటే సామాన్యులు కాదు, తన పిల్లలంటే సామాన్యులు కాదు. ప్రియులారా, ఒక విషయాన్ని చెబుతాను. ఇప్పుడు ప్రియులారా, మా తాతగారు, మా ముత్తాతలు, మన ముత్తాతలు మనకు కనబడతారండి. వాళ్ళు రక్షణ పొందలేదండి, మనం రక్షణ పొందామండి. మన తాతలు ముత్తాతలు వాళ్ళ తల్లిదండ్రులు రక్షణ పొందలేదు. మనం రక్షణ పొందాలి అనేది దేవుని సంకల్పంలో ఉంది. ఇప్పుడు మనం రావాలంటే వాళ్ళు పుట్టాలా వద్దా? మనం రావాలంటే వాళ్ళు పుట్టాలా? వాళ్ళు రక్షణ పొందలేదుగా, మరి ఎందుకు పుట్టటం? మన కోసం పుట్టాలండు. మనం రక్షణ పొందుతామని దేవుని ప్రణాళికలో ఉంది, మనము దేవుని పిల్లలమని దేవుని ప్రణాళికలో ఉంది, దేవుని ఉద్దేశంలో మనం ఉన్నాము. మనం రావాలంటే వాళ్ళు రక్షణ పొందకపోయినా వాళ్ళు కూడా రావాలి. వాళ్ళ ద్వారానే కదా మనం వచ్చేది. దేవుని ప్రణాళిక అంత ఉన్నతమైనది. ఏ మనుషుని ద్వారా ప్రియులారా, ఏ మనుషుడైతే సాతాను చేతిలో ఓడిపోయాడో ఆ మనుషుని ద్వారానే సాతాను ఏం చేయాలనుకున్నాడు? ఓడించాలి. వాళ్ళ కాళ్ళ క్రిందకు తీసుకురావాలి. వాళ్ళని, సాతానుని నా పిల్లల కాళ్ళ దగ్గరకు తీసుకురావాలి, ఓడించేసేయాలి. ప్రియులారా, అది మనము గుర్తించాలి. దేవుడు మన ఎదుట అపవాదిని ఉంచాడంటే, మన చుట్టూ అపవాది సమూహాన్ని ఉంచాడంటే ఎందుకో తెలుసా? ఓడించటానికి. ఎలా ఓడించాలో చెప్పాడు, ట్రైనింగ్ ఇచ్చాడు మనకు బైబిల్ గ్రంథములో. ప్రియులారా, మనము పోరాడునది శరీరులతో కాదు అన్నాడు. అంధకార సంబంధమగు లోక నాదులతోనూ దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుతున్నాం అన్నాడు. సరే, పోరాడుతున్నామని చెప్పిన వాడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మీరు ఏం ధరించాలో, ఎలా పోరాడాలో, ఎలా పోరాడితే అపవాదిని ఓడిస్తారో చెప్పాడా లేదా? చెప్పాడండి. కాబట్టి దేవుడు ఏంటంటే, సాతాన్ని దేవుడు జయించటం అసలు ఆయనకి పెద్ద పనేమి కాదు. అపవాదిని జయించటం దేవునికి పెద్ద పని కాదు. ఏ మనుషులను ఓడించాడో ఆ మనుషుల చేతే వాడిని ఓడించాలి. అది దేవుని ఉద్దేశం. ఏ మనుషులనైతే అపవాది ఓడించాడో, ఏ మనుషులనైతే పతనం చేశాడో ఆ మనుషుల ద్వారానే అపవాదిని ఓడించాలనేది దేవుని ఉద్దేశం.
అందుకేనండి దేవుడు తన గ్రంథం మన చేతికిచ్చింది. ప్రియులారా, 3వ అధ్యాయములో ఇదిగో ఆదాము చేసినట్లు అనే మాట ఉంది. ఆదాము అనే ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములోనికి ఏం చేసింది చెప్పండి? ప్రవేశించాయి. వాళ్ళు పాపం చేయకపోతే ఇవి ప్రవేశించేవి కాదు. వాళ్ళు పాపము చేశారు కాబట్టి పాపమును బట్టి మరణము లోకములోనికి ప్రవేశించింది అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. అంటే వీళ్ళు ప్రవేశపెట్టారు పాపాన్ని, మరణాన్ని అని మనకు అర్థమవుతుందండి. అందుకే ఇక్కడ దేవుని వాక్య భాగములో మనము చూస్తే అవ్వ తిన్న తర్వాత కొన్ని తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చింది చెప్పండి? ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా తినెను అనే మాట అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. అందుకని దేవుడు చెప్పాడు, ఆదామా, మొదటి నుండి నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా, మొదటి నుండి నీతో సహవాసం చేస్తున్నాను కదా, ఎన్నో సంగతులు చెప్పాను కదా, నీకు ఎన్నో విషయాలు చెప్పాను కదా, చెప్పినా కూడా నీవు నా మాట కాకుండా అపవాది మాటకు చోటిచ్చావు. ప్రియులారా, గ్రహించండి, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ప్రపంచానికి తీసుకొని వచ్చింది ప్రియులారా. అందుకే ఈ దినమున వాక్యం వింటున్న ప్రియులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు మనమందరము దేవుని పిల్లలమే అయినా, పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వలనే పుడుతున్నా, పుట్టిన ప్రతి వారి దగ్గరకు అపవాది వస్తున్నాడా, రావట్లేదా? కేవలం ఒక ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికే వచ్చాడు అనుకుంటున్నారా? ఒక ఆదాము దగ్గరికే వచ్చాడు అనుకుంటున్నారా? లేదండి, పుట్టిన ప్రతి వారి దగ్గరకు వస్తున్నాడు. వాడి ఆశే, వాడి కోరిక, వాడి ఉద్దేశం ఏంటి? సర్వలోకాన్ని మోసం చెయ్యాలని. గ్రహించండి ప్రియులారా, ఇంతగా అపవాది బలంగా భూమి మీద పనిచేస్తున్నాడు. ఇంతగా ఆ రోజున వాళ్ళకి ఆ చెట్ల ఫలములను తినిపించాడు. ఈరోజు మనకేం తినిపిస్తున్నాడో తెలుసా? ఎన్ని రకాలు తినిపిస్తున్నాడో తెలుసా అండి? మన కళ్ళ ముందు ఎన్ని పెట్టాడు? ఆదాము కాలములో సినిమాలు ఉన్నాయా? లేవండి. ఆదాము కాలములో సీరియళ్ళు ఉన్నాయా? ఆదాము కాలములో ప్రియులారా మీడియా ఉందా? ఆదాము కాలములో అశ్లీలత ఉందా? ఆదాము కాలములో ఉన్నాయా? లేవండి, లేవు. ఇప్పుడు ఒక మాట చెబుతాను, మన చేతిలో పెట్టాడు ఈ మంచి చెడ్డల తెలివిని వృక్షం, సెల్ ఫోన్. అందులో ఏముంది? మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ప్రియులారా, మంచి చెడు ఉన్నప్పుడు మనుషులు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు చెప్పండి? చెడుకే ఇస్తున్నారు. ఇప్పుడు ఆదాము ఆ పని చేశాడా, అవ్వ ఆ పని చేసిందా అని అనకూడదు. ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను అని అనుకోవాలి. మనము కూడా దారి తప్పిపోతున్నాం అని అనుకోవాలి. మనం చాలాసార్లు ఏమంటాం, అసలు ఆదాము ఆ తప్పు చేయకపోతే ఇదంతా ఉండేది కాదు, అవ్వ మా పండు తినకపోతే ఇంత ఉండేది కాదు అని మనం అనుకుంటున్నాం ప్రియులారా. కానీ మనం కూడా తెలిసి కూడా ఆ పొరపాట్లలోని బ్రతకటం లేదా? ఒకసారి ఆలోచించండి. ఒకసారట ఒక ప్రియులారా రాళ్ళు కొట్టేటువంటి వ్యక్తి కొండ మీద కూర్చొని రాళ్ళు కొడుతూ ఉండేవాడట. ఎప్పుడు ఆ రాళ్ళు కొట్టి, ఆ రాళ్లను చెక్కి, రకరకాలైనటువంటి విధానాలలో శిలలను చేసి, ఆ ప్రియులారా బొమ్మలను చేసి అమ్ముకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడట. భయంకరమైన ఎండ, ఇలాగే ఇప్పుడు మనకున్నటువంటి ఎండలాగా ఆ ఎండలో రాళ్ళు కొడుతూ ఉన్నాడట. రాళ్ళు కొడుతూ అసలు ఆలోచించాడట, ఎందుకు నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది, ఎందుకు నేను ఇంత బాధపడాల్సి వస్తుంది? ఈ ఎండలో ఒక ప్రక్క మాడిపోతూ, మరో ప్రక్క చెమట కారుస్తూ, ఆకలి వేస్తూ, దాహం వేస్తూ, ఇంత భయంకరంగా ఈ యొక్క రాళ్లను పగలగొట్టడం, నా చేతులన్నీ పగిలిపోతున్నాయి, అసలు ఎందుకు వచ్చింది ఈ బాధ? ఆ రోజు ఆదాము ఆ తప్పు చేయకపోతే నాకు ఈ బాధ వచ్చేది కాదు అని అనుకుంటూ ఆ రోజు నుంచి అంటే అతడు ఆ సుత్తి దెబ్బలతో ఆ కొండను పగలగొడుతున్నప్పుడల్లా ఆదామా ఎంత పని చేశావురా, ఆదామా ఎంత పని చేశావురా అని కొడతా ఉన్నాడట, కొండలు పగలగొడుతున్నాడట. ఈ లోపున ప్రియులారా ఒక ప్రభువుని నమ్మినటువంటి
చాలా గొప్ప ధనవంతుడు. ప్రతిరోజు కూడా ఆ రూట్నే వెళుతూ ఉండేవాడట. ఆ రూట్ని వెళుతూ ఉన్నప్పుడు ఇతడు మాట్లాడే మాటలు వినేవాడట. ఎప్పుడు చూసినా, ఎన్ని రోజులు చూసినా ఇదే మాట మాట్లాడుతున్నాడట. ఆదామా, ఎంత పని చేశావు, నువ్వు గనుక ఆ రోజు నా తప్పు చేయకపోతే నాకు ఈరోజు ఈ కష్టం ఉండేది కాదు, ఎంత పని చేశావు అని అంటూ ఉన్నాడట. అప్పుడు ప్రియులారా, ఆ ధనవంతుడు ఈ వ్యక్తిని చూసి, సరే ఆదామా ఎంత పని చేశావు, ఆదామా ఎంత పని చేశావు అని అతన్ని అంటున్నాడు. అసలు ఇతడు నిజంగా ఎంత నిష్టగా ఉంటాడో చూద్దామని దగ్గరికి వెళ్ళి ఆ ధనవంతుడు ఆ వ్యక్తితో అన్నాడట, బాబు నీ పేరేంటి అన్నాడట. నా పేరు యోహాన్ అండి అన్నాడట. సరే యోహాను, నువ్వు ఇక్కడ చాలా కష్టపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, చాలా చెమటోడుస్తున్నావు కదా, నా ఇంటికి తీసుకెళ్ళి సుఖంగా జీవించటానికి ఒక ఉద్యోగం ఇస్తాను, నీకు నెలకు ఇక్కడ ఎంత వస్తున్నాయో అంతగా డబల్ ఇస్తాను, నా ఇంటికి వస్తావా అని అడిగాడట ఆ ధనవంతుడు. అప్పుడు ఆయన అన్నాడట, బాబు అంత మంచి భాగ్యం నాకు దొరికితే ఈ రాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఎందుకు, నేను వస్తానయ్యా, నన్ను తీసుకెళ్ళండి అని అన్నాడట. సరే ధనవంతుడు తన కారులో ఎక్కించుకొని ఈ యోహాన్ను వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి తన గదులు మొత్తం కూడా చూపించి, తన ఇంటిలో ఉన్నటువంటి 10-12 గదులు చూపించి, ఈ గది ఇదిగో స్టోర్ రూమ్, ఈ గదిలో పని వాళ్ళు ఉంటారు, ఈ గదిలో వంట చేస్తారు, ఈ గదిలో మేముంటాం అని అలాగూ అతనికి ఉన్నటువంటి వంట గదులు మొత్తం, ఇంటిలో ఉన్నటువంటి గదులన్నిటినీ కూడా చూపించాడట. వీటన్నిటి మీద నువ్వు అధికారివి, ఎవరు ఏ పని చేయకపోయినా బాధ్యత నీదే. ఇదిగో నీకొక ఏసీ రూమ్ ఇస్తున్నా, ఈ రూములో ఉండాలి, నువ్వు ఎక్కడ కూడా ప్రయాసపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ పని చేస్తున్నారా సరిగా లేదా అని చూడటం, మంచిగా వారిని కాపాడటం చెయ్యాలి అని చెప్పి పని అప్పగించాడు. ఇక మనోడు ఇప్పటి వరకు ఎండలో ఉండేవాడు, ఏ రూములోకి వచ్చాడు, ఏసీ రూములోకి వచ్చిన తర్వాత ఇక మామూలుగా లేదు వాడి వ్యవహారం అంతా. చాలా సుఖపడిపోతున్నాడు. ప్రతిరోజు ఇక అధికారులాగా ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నాడు, షర్ట్ చేస్తున్నాడు, ఒక లాఠీకర చేతితో పట్టుకుంటున్నాడు, వెళుతున్నాడు, మొత్తం చూస్తున్నాడు. సరిగా పని చేయండి, సరిగా పని చేయండి. ప్రియులారా, అంతా కూడా చక్కగా చేపిస్తున్నాడు. ఆ యజమానుడు కూడా చాలా సంతోషపడ్డాడు, వీడు చాలా చక్కగా చేపిస్తున్నాడు, మంచోడు అని అనుకుంటూ ఉన్నాడు. ఒక 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఈ ధనవంతుడు తన కుటుంబంతో కూడా కలిసి ప్రియులారా ఒక టూర్కి వెళుతున్నారు. ఒక 10-15 రోజులు ఒక టూర్కి వెళ్ళవలసి వచ్చింది. సరే ఇప్పుడు వీడిని పరీక్ష పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రియులారా ధనవంతుడు ఏం చేశాడంటే, బాబు మేము ఫ్యామిలీ మొత్తం కూడా టూర్కి వెళుతున్నాం, ఒక 10-15 రోజుల వరకు మేము ఇంటికి రాము, ఇదంతా కూడా నీవే బాధ్యత చూసుకోవాలి యోహాను అని అన్నారు. అప్పుడు యోహాను ఒక్కసారి గంతేశాడు, ఏవండి నిజంగా మీరు లేకపోతే, మీరుంటేనే ఇంత నమ్మకంగా చేస్తున్నాను, మీరు లేకపోతే ఇంకెంత నమ్మకంగా చేస్తానో అది మీరే చూస్తారు అని అన్నాడు. అప్పుడు ధనవంతుడు అన్నాడు, సరే మేము వెళుతున్నాము, తాళాల చేతి నీ చేతికి ఇచ్చేస్తాం, గుత్తి నీ చేతికి ఇస్తున్నాం, ప్రతి రూము తాళాలు నీ చేతిలోనే ఉన్నాయి, మేము వెళ్ళిపోతున్నాం, 15-20 రోజుల వరకు, 10-15 రోజుల వరకు మేము తిరిగి రాం, కానీ ఒక షరతు పెడుతున్నానయ్యా, అన్ని విధాల అన్ని గదులు నీవు చూడటానికి అవకాశం ఉంది, కానీ ఇదిగో ఈ ఎదురుగా ఒక గది ఉంది, దీని తాళం మాత్రం తీయొద్దురా అని అన్నాడు. దీని తాళం తీయొద్దురా నువ్వు అని చెప్పాడు. ప్రియులారా సరే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీడికి ఒక డౌటు, ఏంటి అసలు ఏముంది ఆ గదిలో, ఇన్ని గదులకి అవకాశం ఇచ్చాడు కదా, గదులన్నిటి మీద లేదు వాడి మనసంతా. ఈ గత్తాళం తీయొద్దు అన్నాడు. రోజు నేను తీస్తానే ఉన్నాను కదా, ఈ గత్తాళం ఎందుకు తీయొద్దు అన్నాడు. ఇందులో ఏముంది, చూద్దామా వద్దా, ఇదే తపన వాడికి. ప్రియులారా గమనించండి, మొత్తం చూస్తున్నాడు. ప్రతిరోజు రోజులు దాటిపోతున్నాయి, 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోతుంది. దినాలు గడిచే కొలది వాడిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఏంటి ఏముందంటారు ఆ గదిలో, ఒకసారి చూద్దామా, ఏం జరుగుతుందో దే అనుమానం. ఇంకా రేపటి రోజున వాళ్ళు వచ్చేస్తారు, టూర్కి వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చేస్తారు. ఏదైతే ఏమైంది అని చెప్పేసి వెళ్ళి గదు తలుపు తీశాడు. ఆ గదిలో ఉన్నటువంటి ఎలుక పారిపోయింది.
ఎలుక పారిపోయింది. అరే రే 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 ఎలుక పారిపోతుంది ఏంటని చెప్పేసి దాన్ని పట్టుకోబోయి ప్రియులారా ప్రయత్నం చేశాడు, కానీ ఎలుక ఎక్కడ దొరుకుతుంది, వెళ్ళిపోయింది. మళ్ళీ రూమ్ తాళం వేశాడు. వాడికి అంత పట్టించుకోలేదు. వెంటనే ప్రియులారా రెండవ రోజున ఆఖరి రోజున వాళ్ళు తిరిగి వచ్చేసారు, ఫ్యామిలీ తిరిగి వచ్చారు. యోహాను ఎలా చేశావరా పని? బ్రహ్మాండంగా చేశారా అయ్యగారు అని అంటున్నాడు. బ్రహ్మాండంగా చేశాను. గత్తెలు ఏమైనా తీసావా అన్నాడు. లేదు లేదు అయ్యగారు అని అన్నాడు. లేదు తీలేదు అయ్యగారు అన్నాడు. సరే చూద్దాం నువ్వు తీసావో లేదనని ఈయన వెళ్ళి గది తలుపు తీశాడు. ఆ లోపల ఎలుక పెట్టెళ్ళింది ఆయనే. ప్రియులారా ఎలుకని పెట్టెళ్ళింది ఆయనే. ఏం బంగారం ఏమీ లేదు అందులో, దాంట్లో విలువైన వస్తువులేమీ లేవు. ప్రియులారా వెళ్ళి తీశాడు, లోపల ఎలుక లేదు. అరే నిజం చెప్పరా యోహాను, నువ్వు తలుపు తీసావా లేదన్నాడు. తీశానయ్య గారు అన్నాడు. అరే ఇక మళ్ళీ నువ్వు కొండ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాళ్లే కొట్టుకోరా. ఇక నుంచి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆదామా ఎంత పని చేసావరా అనొద్దు, యోహానా ఎంత పని చేసావరని కొట్టుకోరా అని అన్నాడు. ఏమండి, అన్ని రూముల్లో అన్ని అవకాశాలు ఇచ్చినా వాడి మనసంతా దీని మీద ఎందుకుంది? ఒకసారి మీరు ఆలోచించండి. మానవ నైజం అది, మానవ విధానం అది. ప్రియులారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే మనుషులందరూ అనుకుంటున్నారు ఆదాము తప్పు చేశాడు, ఆదాము పొరపాటు చేశాడు, అవ్వ పొరపాటు చేసింది, అందుకే మాకీ గతి వచ్చింది అన్నప్పుడు దేవుడు ఈ గతి రాకుండా నీకు అడ్డుకట్ట వేశాడు కదా, ఆ స్థితిలోనికి వెళ్లకుండా మనం ఉండగలుగుతున్నామా? మన చుట్టూ ఎన్నో చూడకూడనివి ఉన్నాయి, ఎన్నో మాట్లాడకూడనివి ఉన్నాయి, ఎన్నో చేయరాని కార్యాలు ఉన్నాయి. అవి చేయటం లేదా? వాళ్ళు ఒకసారే చేశారు తప్పు, ఆదామవ్వలు ఆ పండు తిని ఒకసారి చేశారు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? ఏమండి, రోజు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఆదాం మంచివాడా మనం మంచివాళ్ళమా? ఇక నుంచి ఆదామా ఎంత పని చేసేవారు అనకండి, మీ పేరు పెట్టుకుని అనుకోండి ఇక నుంచి. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఏది ఏమైనా ఆదాము అవ్వలు చేసిన పాపం లోకములోనికి ప్రవేశించింది. ప్రియులారా ఈ ప్రవేశించినటువంటి ఈ ప్రవేశంలో ఎటువంటి పొరపాట్లు దొర్లిపోతున్నాయో మనం వచ్చే వారం నుండి ఆలోచన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆదాము అవ్వలు తప్పు చేశారనేది కాదు, కానీ నేనేం చేస్తున్నానయ్యా? ఇంత వాక్యము విన్నా, ఇంత గొప్ప మాటలు నీ వాక్యములో నుండి నేర్పిస్తున్నా, ఇన్ని విలువైన సంగతులు నేర్పిస్తున్నా, నేను చేయకూడనివి చేస్తూనే ఉన్నాను కదా నాయన. నాలో ఎన్నో పొరపాటులు కనబడుతున్నాయి కదా. నా జీవితములో నాయన ఆదాము మీద నేరం వేయటం కాదు, కానీ నేను ఒక నేరస్తుని గాని ఎదుట కనబడుతున్నాను, ఒక దోషి గాని ఎదుట కనబడుతున్నాను. ఆదాము దాచుకున్నట్లుగానే నా హృదయంలో కూడా పాపాన్ని దాచిపెట్టుకొని పైకి మంచివాడిగా మంచిదానిగా కనిపిస్తున్నానయ్యా. నన్ను క్షమించు నాయన, నీ కొరకు బ్రతికే వ్యక్తిగా నన్ను చెయ్యి నాయన. ఆదాముకు లేని ఒక చక్కటి మార్గం నాకు ఇచ్చావు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా నా జీవితానికి మీరిచ్చిన యోగ్యత ఎంతో ఉన్నతమైనది తండ్రి. కాబట్టి నా జీవితాన్ని దినదినము కూడా జాగ్రత్త పరుచుకోవటానికి నీ వాక్యం ఇచ్చావు, నీ పరిశుద్ధాత్మనిచ్చావు తండ్రి. నీ ఆత్మ ద్వారా నేను నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవానిగా చేయి ప్రభువని మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలు. ఈ దినమందు మీ సన్నిధానములో ఈ రీతిగా గడిపే భాగ్యాన్ని కలిగించారు తండ్రి. మా బ్రతుకునందు మేమెలా ఉన్నాం? ఏదో ఆదాము చేశాడు, అవ్వ చేశారు, అయిపోయింది. కానీ వారిలో నుండి వచ్చిన మేమెలా ఉన్నాం నాయన? మా బ్రతుకులు ఎలాగున్నాయి? మాకంటూ ఆ మార్గములోనికి వెళ్లకుండా నాయన అపవాది ప్రభు ఎన్నో విధానాలు చేస్తాడని, ఎన్నో రకాలుగా వాడు మమ్మల్ని బలహీనపరుస్తాడని, ఏదో ఒక విధంగా మమ్మల్ని పడగొడతాడని ముందే మీరు చెప్పారు. మీ వాక్యము ద్వారా ప్రతి దినము హెచ్చరిక చేస్తూనే ఉన్నారయ్యా. అయినా మేము పొరపాటులు చేస్తున్నాం. ఆదాము కంటే కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు నాయన
మా జీవితంలో కనబడుతున్నాయని నీ వాక్యం చెబుతూ ఉండగా, ఏ ఆయాసకరమైనది మాలో ఉన్నదో అది మేము తొలగించుకొని యోగ్యులుగా మీ సన్నిధిలో బ్రతకటానికి తగిన సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ భయంకరమైన ఎండలలో ప్రభువా, మీ సన్నిధిని ప్రభువా మేము విడువక మీలో ప్రభువా మేము జీవించటానికి నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. మేము ప్రభువా మా ద్వారా ఈ లోకానికి నీ మాటలు అందించాలే తప్ప మా ద్వారా పాపము వెళ్ళకూడదని మీ మాటలు చెబుతున్నాయి. కాబట్టి మా జీవితాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎక్కడ కూడా మాలో ప్రభువా నాయన పాపము కనబడకుండా నాయన నీ సన్నిధిలో పరిశుద్ధత కలిగిన వారిగా యోగ్యులుగా మేము నీ సన్నిధిలో జీవించటానికి కృప చూపండి. నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా. మేము ప్రభు శరీరము రక్తములోనికి వస్తున్నప్పుడు యోగ్యులముగా ఉండి ప్రభు శరీరము రక్తము ప్రభువా అయ్యా తీసుకొని త్రాగి తిని నిన్ను ఘనపరిచే వారిగా, క్రీస్తు మరణాన్ని ఎల్లప్పుడూ ప్రకటించేవారిగా చేయమని మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.